మమ్మీ నాకు కావాలన్నట్టుగా ఆ 30 రూపాయలు ఇస్తేనే నేను అరే కొద్దిగా వెళ్ళి ఆటో దగ్గరికి పంచుతాను. నా 30 రూపాయలు ఇస్తేనే నేను వెళ్తా. 30 రూపాయలు ఇస్తే నేను వెళ్తా. 30 రూపాయల కోసం ఏం చేసిన వాళ్ళే 30 తిప్పలు పెట్టి మొత్తానికి 30 రూపాయలు తీసుకుని చాకోబారు ఇట్లా చేసినప్పుడు చిన్నపిల్లడు చిన్న కుమారుడు ఏం చేశాడంటే నా దగ్గరికి వెళ్ళి బాగా చెడు స్నేహం చేస్తున్నా నా ఆస్తిని నాకు పనిచేయి. ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చి. తండ్రి ఆలోచించాడు. సరే గొడవలు ఎందుకని చెప్పి వాడు అడిగింది ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఈ ఆస్తిని తీసుకుని వాడు ఏం చేస్తాడంటే అబ్బా ఎంతైనా కానీ ఏ సినిమాకైనా వెళ్ళవచ్చు, ఏ రెస్టారెంట్కైనా వెళ్ళవచ్చు, ఏ బార్కైనా వెళ్ళవచ్చు, నేను ఏదైనా చేయొచ్చు అని చెప్పి చక్కగా ఈ లోపు తండ్రి ఏం చేశాడు తెలుసా? దాంతోపాటు అతనికి కొన్ని ఆస్తులు మొత్తం అంతా లెక్క రాస్తే కొన్ని భూములు కూడా వచ్చినాయి. ఏమొచ్చింది? ల్యాండ్స్ అంటారు. ల్యాండ్స్ కూడా వస్తే వాడు కొన్ని రోజులు అక్కడే ఉండి తండ్రి దగ్గర ఉండి వాటన్నిటిని కూడా అమ్మేసుకుని బాగా ఏం చేశాడంటే బాగా సొమ్ము చేసుకుని ఏం చేశాడు? డబ్బులు తీసుకుని డబ్బులన్నీ ఒక మంచి సంచిలో పెట్టుకుని అసలు నేను ఇంకా ఇక్కడ ఉండనే ఉన్నాను. ఎక్కడ? తండ్రి దగ్గర. ఆ ఇంట్లో నేను ఉండనే ఉన్నాను. నేను వేరే దేశానికి వెళ్ళిపోతా, అడిగిపోతా, వేరే దేశానికి వెళ్ళిపోతానని చెప్పి మొత్తం అన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తీస్తాం. ఎంత? బిర్యానీయా? 150 రూపాయల? 150 150 ఇంకో 100 రూపాయలకి పుంచుకో. ఏమున్నాయి ఇప్పుడు? బాగా డబ్బులు ఉన్నాయి కదా. 150 బిర్యానీకి ఇంకొక 50 రూపాయలు ఎగిస్తారు, లేదంటే 100 రూపాయలు ఎగిస్తారు. ఎక్కడ పడితే అట్లా సో విడిగా ఖర్చు పెట్టేసి మొత్తానికి ఏమైపోయాడంటే డబ్బులన్నీ అయిపోయాయి. ఏమైపోయినాయి? డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఇతర దురదృష్టం ఏంటో తెలుసా? ఆ డబ్బులు అయిపోయే సమయానికి ఆ దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. అంటే పంటలు పండకపోతే బియ్యం వస్తాయా? అంటే వరి వస్తుందా? రాదు కదా. వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోవడం వల్ల పంటలు పండలేదు. పంటలు పండకపోవడం వల్ల ఏంటంటే వరి లేకపోవడం వల్ల వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచో తీసుకోవాలంటే ఈ రోజు కేజీ 50 రూపాయలు ఉన్నటువంటి బియ్యం ఏమైపోయింది? 100 రూపాయలకి పెరిగిపోయింది, 150 రూపాయలకి పెరిగిపోయింది అనమాట. అక్కడ ఏమైపోయిందంటే కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎక్కడ? ఇతను ఏ దేశానికి అయితే వెళ్ళాడో ఆ దేశంలో ఏమొచ్చింది తెలుసా? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చేపాటికి ఇప్పుడు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. ఇదివరకైతే ఇట్లా పెట్టి ఇదిగో ఏం కావాలి నీకు? బిర్యానీయా? ఏం కావాలి? ఇదిగో అని చెప్పి ధన ఖర్చు పెట్టిన వాడు ఇప్పుడు ఎట్లుంటున్నాడు? అయ్యో 10 రూపాయలు పెళ్ళే ఉంది, 30 రూపాయలు ఐస్ క్రీమ్ రాదుగా వస్తుందా? 10 రూపాయల మీద 30 రూపాయలు ఐస్ క్రీమ్ వస్తుందా? ఐస్ క్రీమ్ తిందామన్నా కానీ ఏం లేవు, డబ్బులు లేవు. ఐస్ క్రీమ్ కాదు, కనీసం మన దాహం వేస్తుంది ఒక మంచి వాటర్ బాటిల్ కొందామన్నా కానీ ఎంతంట? 20 రూపీస్. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 10 రూపీస్ వాటర్ బాటిల్ వస్తుందా? వస్తుంది. సగం బాటిల్ వస్తుంది, చిన్న బాటిల్ వస్తుంది. కానీ ఇది ఏం కావాలి? దాహం తెచ్చుకోవాలంటే పెద్ద బాటిల్ కావాలి. ఏం కావాలి? పెద్ద బాటిల్. ఆ పెద్ద బాటిల్ కావాల్సిన మనకి ఏముంది ఇప్పుడు? ఏముంది? ఎంత ఉంది ఇప్పుడు? అయ్యో ఈ 10 రూపాయలు తెచ్చి పెడితే నాకు ఇక ఈ 10 రూపాయలు కూడా ఉన్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళండి కప్ప వెళ్ళి ఇదిగో అని చెప్పి ఇదిగో ఏం చేస్తున్నాడు? టాకా 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 స్టైల్ అంతా ఏమైపోయింది? డబ్బులన్నీ పోయినాయి, స్టైల్ అంతా పోయింది, లగ్జరీ అంతా పోయింది. మొత్తం ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు?
బోరింగ్ దగ్గరికి వచ్చి నీళ్ళు తాగడానికే వస్తాను కొనుక్కుని చక్కగా మంచి మినరల్ వాటర్ కిన్నే బాటిల్ అవన్నీ తాగేవాడు ఏమైపోయాడు ఇప్పుడు? ఎక్కడికి వచ్చాడు? బోర్ అంటే డబ్బులన్నీ అయిపోవడం వల్ల అక్కడికి వచ్చాడు. వస్తే ఒకనొక రోజు ఆ 10 రూపాయలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం లేవు, ఏం లేవు, రూపాయలు కూడా వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయాలి వస్తుంది. కొనుక్కోవడానికి డబ్బులు లేవు, తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేయాలి ఆలోచించాడు. ఒక స్నేహితుడు అంతకుముందు ఉన్నటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యో చెప్పి పనివని పని చేస్తాడు అనుకున్నాడు. ఇదివరకు పని చేసేవాడా? వాళ్ళ ఇంట్లోనే ఎంతమంది ఉండేవారు? చాలా మంది పనులు ఉండేవాళ్ళు, చాలా మంది పనులు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళామంటే అయ్యా నాకు పనివా, నాకు ఏమన్నా పనివా అంటే ఎందుకు? ఏమేస్తుంది? ఆకలేస్తుంది. ఇక ఆకలికి ఆ పనిలో అక్కడ ఒక పని ఇచ్చాడు. ఏదో మా పొలంలోకి వెళ్ళు, అక్కడ కొంతమంది ఉంటారు, నీకు అక్కడ పని చెప్పారంటే అబ్బా అని ఆశగా పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళిపోయి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటే అక్కడ ఏమున్నాయి తెలుసా? పందులు. ఏమున్నాయి? పందులు ఉన్నాయి. అయినా నాకు ఇచ్చిన పని ఏంటి? ఏం చేయాలి? పందులు ఏం చేయాలి? పందులు మేపాలి. ఏం మేపాలి? పందుల్ని మేపాలి. సరే పందులు మేపుతో సరే ఎలా ఉంది? ఏం వేస్తుంది? ఆకలేస్తుంది. కాబట్టి తప్పకపోయింది అలా చూస్తున్నాం లేదని చెప్పి ఇలా వెళ్ళి ఆ పందు కొట్టి ఇలాగా తిన్నాం అనుకుంటే ఏం చేస్తున్నావు అనుకో, ఏం చేస్తున్నావు? పందులు లేకపోతే పందులు కొట్టి తిన్నావు అనుకో. చంపేస్తావు. ఒక్క పూట కూడా నువ్వు పని చేయలేకపోతే పందులు కొట్టి తిన్నావు నువ్వు. నాకు పందులు పొట్టు కూడా ఏమన్నాడు? ఏం లేదు, పందులు పొట్టు కూడా తినడానికి నాకు ఏం లేదు, అదృష్టం లేదు, అర్హత లేదు అని ఏమన్నారు సార్? ఆలోచిస్తా ఉంటారు. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందో తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. ఏముంటుందో తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తున్నాడు. నా ఇంటిలో నా తండ్రి దగ్గర ఎంతమంది ఉన్నారు పనులు? ఇలా ఉన్నారు కదా పనులు, చాలా మంది ఆ పనులు చేసి అనేక మంది పనులు ఉన్నారు. ఇప్పుడు నేనేమైపోయా? నేనే పనులు అయిపోయా. ఏమైపోయా? నేనే పనులు అయిపోయా. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా, కానీ నాకు తండ్రి అంట అనేక మందికి ఆహారము సమృద్ధిగా ఉంది. ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. ఇప్పుడు ఇతనికి ఆకలి ఇదిగో ఏం చేస్తున్నాడు? ఏంటి? పందులు కాసేటువంటి పరిస్థితి వచ్చేసాడు. పంది చాలా బాగుంది కదా, అందంగా ఉంటుంది కదా, బాగుందా? మనకి వాళ్ళు కోపం వస్తే ఏం తిడతాం? పంది మొహం అంటాం కదా, అన్నావా? అన్నా కదా, లేకపోతే అత్తగాడిదా అన్నావా? అమ్మోడికి నాన్న కోపం వస్తుంది, రై ఒరే గాడిద అన్నారా? మరి అరే పంది మొహం తిడతాం. అట్లాగా వాడి పరిస్థితి అయిపోయింది. పందుని మేపుతూ కాదు, వాటికి పెట్టింది దొంగతనం చేసేటువంటి పరిస్థితి వచ్చాడు. ఆకలి కోసం ఏం చేస్తున్నాడు?
పందుల పొట్టుని మెల్లగా చూడకుండా ఉంటే అతనికి ఆ పందుల పొట్టు కూడా దక్కలేదు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, అప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది పనులు ఉన్నారు, వారికి ఆహారం బాగా ఉంది, వారి సమృద్ధిగా అంతా ఉంది, కానీ నాకు ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నాను, ఆకలితో చచ్చిపోతున్నాను. ఏం చేస్తున్నా? ఆకలితో చచ్చిపోతున్నాను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను తెలుసా? ఎక్కడికి వెళ్తా? మరలా తిరిగి నా తండ్రి ఇంటికి వెళతాను అని చెప్పి అతను తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. మనసులో ఏమనుకున్నాడు తెలుసా? నా తండ్రి నేను అడుగుతా, ఏమని? అయ్యా, నేను నీ కుమారుని అనిపించుకోవడం. ఎందుకంటే కుమారుడు అది ఎన్నో కుమారుడు ఇతను? చిన్న కుమారుడు. నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం దొరుకుతుంది, అనేక మంది పనులు ఉన్నారు, నేనైతే ఇక్కడ కూలివాడికి అయిపోయాను. కానీ నేను ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీకును పరలోకానికి నీకును విరోధముగా నేను పాపము చేసి తిని. ఏం చేశాను? పాపం. ఏం పాపం చేశాడు ఇతను? డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయాడు కదా, డబ్బులన్నీ తీసుకెళ్ళి విడిగా తిరిగాడు. ఇంకోటి ఏంటంటే తన తండ్రి దగ్గర ఉండడం ఇష్టం లేదు. అక్కడ తండ్రి దగ్గర ఉండడం ఇష్టం లేక తండ్రి నుంచి వేరైపోయాడు. ఇప్పుడు మనం కూడా మన దేవుడైన యేసయ్య నుంచి మనం కూడా వేరైపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చిన్న కుమారులాగా ఉంటుంది. అందుకని దేవునికి దూరమై మనము ఉండకూడదు. మళ్ళా తిరిగి అతను వస్తా ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇక్కడ నుంచి తండ్రి చూస్తూ ఉన్నాడు, అయ్యో వచ్చేవాడు నా వాళ్ళలాగే ఉన్నాడే, నా కొడుకులాగే ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయి అతను ఏం చేస్తాడు తెలుసా? బాగా హక్ చేసుకుంటున్నాడు, కౌగులించుకుని. ఏమన్నాడు? కౌగులించుకుని. దానికన్నా ముందు బైబిల్ కనికర పడ్డాడు. ఏమన్నాడు? కనికరపడి అతన్ని హత్తుకొని మెడ మీద ముద్దు పెడతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మెడ మీద ముద్దు పెడతా. ముద్దు దేనికి ముద్దు అంటే ప్రేమకి ముద్దు. అంటే అయ్యా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, నీ ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయావు, అయినా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏం చేస్తున్నా? ప్రేమిస్తున్నాడు. వాళ్ళని పరిగెత్తుకుంటా కనికరపడి వచ్చి అక్కడ అసలు మామూలుగా ఏం చేయాలి? రక్తం పట్టుకోవాలి కదా, తన్నులు పడాలి అక్కడ కదా. ఏం చేసేవాళ్ళు కాలం ఆస్తి అంతా పాడు చేసేవాళ్ళు తన్నులు పడాలి, కానీ అక్కడ దెబ్బలు పడట్లా. ఏం చేస్తానంటే కౌగులించుకుని మెడ మీద ముద్దులు పెట్టుకుని హత్తుకుని. అతని డ్రెస్ చాలా బాగుంది కదా, బాగుంటుందా? బాలేదు. మురికి పట్టిపోయి ఉన్నాడు, మురికి బట్టలు, చిరిగిపోయినటువంటి బట్టలు, అక్కడ పందుల పుట్టు వాసన అయినప్పటికీ కూడా తండ్రి ఏం చేస్తాడు తెలుసా? అతన్ని హత్తుకుని. దేవుడు కూడా మన జీవితం ఏం చేస్తామంటే పాపం నుంచి మనల్ని వేరు చేయాలని అనుకుంటాం. మనలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తారు కానీ మనలో ద్వేషించిన దేవుడు. అర్థమైందా? మనలో ఉన్న పాపాన్నే దేవుడు అంటే పాపం పోవాలని కోరుకుంటాడు, కానీ పాపి మాత్రం చచ్చిపోవాలని కోరుకోడు, లేకపోతే పాపి మాత్రం దూరం చేయాలని కోరుకోడు. అక్కడ తండ్రి కూడా ఏం చేస్తా ఉన్నాడంటే అతనికి మురికి బట్టలు ఉన్నాయా అంటే పాపపు స్థితి ఉందా లేదా చూడండి, రోతగా ఉన్నాడని చూడండి. ఏం చేస్తున్నాడు? గబ్బ ఎదురెళ్ళాడు. తండ్రి ఎదురెళ్ళి ఏం చేస్తున్నాడు? కౌగిలించుకుని మెడ మీద ఇంటికి తీసుకుని అప్పుడు చెప్పాడు, అయ్యా, నేను నీ కుమారుడు అని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు. అంటే నువ్వు నా కుమారుడివి, నువ్వు అర్హత లేదనుకుంటున్నావు, కానీ నేను నీ వారసత్వానికి నేను ఇప్పుడు కూడా నీ తండ్రిగానే ఉన్నాను, నువ్వు నాకు కుమారుడివే అని చెప్పి తీసుకుని ఎక్కడికి వెళ్తానంటే ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళగా అక్కడ ఏం చేస్తుంది తెలుసా? పొలాన్ని పిలిచాడు. త్వరగా ఎవరొచ్చారు? తప్పిపోయినటువంటి నా కుమారుడు వచ్చాడు. నేనేమో చనిపోయాడు అనుకున్నా, లేడనుకున్నా,
చనిపోయి మరలా తిరిగి బ్రతికి వచ్చినటువంటి నా కుమారుడు వచ్చాడు, నేను రండి గబగబని చెప్పి రాగానే ఏంటంటే ముందు డ్రెస్ మార్చేసేయండి, మంచి వస్త్రాలు చేయండి. తర్వాత ఒక ఉంగరం తీసుకొచ్చాడు, ఉంగరాన్ని పెట్టాడు. ఉంగరానికి గుర్తు ఏంటో తెలుసా? ఏంటి ఉంగరం? బంధానికి గుర్తు. పెళ్లి జరిగినప్పుడు ఏం చేస్తారు? ఉంగరం మార్చుకుంటారు కదా. ఉంగరం మార్చుకుంటారా? ఎందుకు మార్చుకుంటారు? కొత్త బంధం. అలాగే వచ్చేటప్పటికి బట్టలు, కొత్త బట్టలు వచ్చేసి ఏమొచ్చింది? ఇప్పుడు ఉంగరం వచ్చింది. ఉంగరం రాకుండా ఏం చేస్తారు? రండి మనం సంతోషిస్తామని చెప్పి ఒక కొవ్విన తీసుకుని దాన్ని ఏం చేస్తుందంటే వధించి మంచి విందు ఏర్పాటు చేస్తా ఉంటారు. చిన్న కుమారుడు తప్పిపోయాడు, కానీ మళ్ళా బుద్ధి వచ్చినప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుంది? సంతోషిస్తా ఉన్నాడు. మనము కూడా ఏంటంటే మన జీవితంలో చాలా సార్లు ఏం చేస్తాం? దొంగతనం చేసి, అబద్ధాలు ఆడి, మోసం చేసి, చెడుమన్న పనికి ఈ విధంగా చేసి చాలా సార్లు తప్పిపోతా ఉంటాం. దేవుడికి దూరం అయిపోతా ఉంటాం. దేవుడితో ఉండవలసిన వారము, దేవుడితో సహవాసం చేయవలసిన వారము, దేవుడిని ప్రేమించవలసిన వారము, తండ్రి వలె ఉండవలసిన వారము, అని తండ్రికి కుమారుడు ఏ విధంగా సంబంధం కొనసాగించవలసిన వారు, సహవాసం కలిగి ఉన్న వాళ్ళు ఏమైందంటే ఇది నాది, ఇది నాది అని చెప్పి మనం ఎవరికి వారు కూడా దేవుడి నుంచి తప్పిపోతూ ఉంటాము. కానీ బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు ఎలాగైతే మళ్ళీ తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చినప్పుడు అతనికి ఏమొచ్చింది? మురికి బట్టలు పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? కొత్త బట్టలు, ప్రశస్త వస్త్రం కూడా ఉంటుంది బైబిల్లో. ఏమంటది? ప్రశస్త వస్త్రం ధరింపజేసి అన్నది. తర్వాత ఏమొచ్చింది? ఉంగరం లేనప్పుడు అన్ని అమ్మేశాడు, అన్ని పోగొట్టేశాడు. కానీ ఇప్పుడు సంబంధం కొనసాగించడానికి నీవు వేరైపోలేదు, నువ్వు నా వాడివే అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఉంగరాన్ని తొలగించాడు, మరలా విందుని చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ కథను నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి నుంచి ఎప్పుడు కూడా మనము దూరం అవ్వకూడదు, ఏమవ్వకూడదు, తప్పిపోకూడదు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? చేశారా? ఉదయం లేచిన ప్రార్థన చేశారా? చేశారా? చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఏం చేద్దాము? క్లాప్స్ కొడదాం. ఏమడదాం? చేయని వాళ్ళకి కూడా క్లాప్స్ కొడదు. ఎందుకంటే రేపటి చేస్తారు. అవునా? చేస్తారా? చేస్తారా? దేవుడు మనకి ఈరోజు ఎన్నో తారీఖు? ఈరోజు 2/2 ఒకరేనా? సంవత్సరంలో కూడా మన 2 ఉన్నాయి. 2026 ఓకే. 2 ఉంది. ఎన్ని 2 ఉన్నాయి? 3 2లు. ఆ 2 దేని చూపిస్తాము తెలుసా? ఒకటి యేసయ్యని, ఒకటి నన్ను, ఒకటి యేసయ్యని, ఒకటి నిన్ను. యేసయ్య నీవు, యేసయ్య నేను, యేసయ్య మనం అంతా కూడా ఏంటంటే ఇద్దరుగా కలిసి జీవించాలి. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మొదటి అందుకని ఏంటంటే ఉదయం లేచినప్పుడు యేసయ్య నీవు నన్ను క్షేమంగా ఈ రోజును చూడడానికి నన్ను సజీవ లెక్కలో ఉంచావు, ఈ రోజును చూడడానికి నాకు అవకాశం ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు యేసయ్య. ఏమన్నది? నీకు వందనాలు యేసయ్యని ప్రార్థన చేయాలి. తర్వాత వాక్యం ఎంతమంది చదివారు? ఈరోజు బైబిల్ చదివారు? ఏమన్నా చదివారా? బైబిల్ చదివిన వాళ్ళు కూడా ఏం చేద్దాం? చదవడం వాళ్ళకి చదవాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడి నుంచి మనం ఏం చేయాలి? చదవాలి, బైబిల్ చదవాలి. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే నీ వాక్యము నా పాదములకు దీపము. చీకట్లో వెళ్ళిపోయాడు.
ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏయ్, ఏయ్. చీకటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలోకి ఆ? వెళ్ళిపోయాడు. అదే వాక్యం ఉంటే చీకటిలోకి వెళ్ళేవాడా? నడు. అందుకని మనం వాక్యం చదవాలి. ఏయ్. అర్థమైందా? ఆ వాక్యం మనం ఏం చేస్తా ఉందంటే మంచి మార్గంలో నడిపిస్తా ఉంటుంది. దేవుడు మనం చేసినటువంటి మేలు గురించి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాణాల గురించి మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతులు చెల్లించాలి. కాబట్టి నాకొక స్నేహితుడున్నాడు, నేను నాను భయపడకన్నాడు. ఎవరైనా మన స్నేహితుడు ఆయన, ఎవరైనా మన ప్రభు అయినా యేసు మనకి స్నేహితుడు. నాకొక స్నేహితుడున్నాడు, నేను నాను భయపడకన్నాడు. ఆయన యేసు నా ప్రియ యేసు, ఆయన యేసు నా ప్రియ యేసు. ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు, లేకోకుండా నన్ను చూస్తుంటాడు. కడపన పాట చూద్దాం, విన్నాం ఒకసారి. మన స్నేహితులైనటువంటి యేసుని మనము దూరము చేసుకోకూడదు. మనం కూడా ఆయన స్నేహిస్తూ ఉండాలి. ఏం చేయాలి? ఆయనతో స్నేహం చేస్తూ ఉండాలి. ప్రైజ్ వెళ్ళు, కూర్చో, వెళ్ళు. ఎక్కడికి? వద్దు, కూర్చో. వెళ్ళావా కొడతా. అలాగే వెళ్ళు. వెళ్ళకు, ఇలాగరా, కూర్చో.